ఇప్పటి వరకు మనం హైవేల మీద ప్రయాణిస్తున్నట్లయితే ఫాస్టాగ్ ద్వారా టోల్ గేట్ల దగ్గర టోల్ చెల్లిస్తాం, లేదా ఫాస్టాగ్ లేకపోతే క్యాష్ చెల్లింపులు అయితే డబల్ ఛార్జ్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరొక టోల్ విధానాన్ని తీసుకువచ్చింది. ఫాస్టాగ్ల ద్వారా కూడా సమయం వృధా అవుతుందని చెప్పి భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ సిస్టమ్ని తీసుకువచ్చింది. ఇదేంటి అంటే ఏవైతే వాహనాలు జిఎన్ఎస్ఎస్కి లింక్ అయి ఉంటాయో, అంటే గ్లోబల్ పొజిషన్డ్ నావిగేషన్ సిస్టమ్, సో దీనికి ఏదైతే లొకేట్ అయి ఉంటుందో, కనెక్ట్ అయి ఉంటాయో ఆ వాహనాలు టోల్ చెల్లించినటువంటి అవసరం ఉండదు. అది కూడా ఎంతవరకు అంటే 20 కిలోమీటర్ల వరకు. అంటే ఒక వాహనం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కి ఏదైతే కనెక్ట్ అయి ఉంటుందో ఆ శాటిలైట్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి వాహనాలు హైవేల మీద ఒక 20 కిలోమీటర్ల వరకు మాత్రం ఎక్కడా కూడా టోల్ చెల్లించకుండా ప్రయాణం చేయొచ్చు. అది ఏ హైవే మీదైనా ఎక్కడైనా దేశవ్యాప్తంగా. ముందుగా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా 2 ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. అవి సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండియా మొత్తం అమలు చేయబోతున్నారు. అయితే 20 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రం వాళ్ళు ప్రయాణించిన మొత్తం దూరానికి కూడా ఛార్జ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే కొన్ని టోల్ గేట్లు ఉంటాయి. సో ఇవి చాలా దూరంగా ఉంటాయి. సో వీటిల్లో మధ్యలో ఉండేటువంటి వాళ్ళు టోల్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక టోల్ గేటు పెద్దవుటుపల్లి అంటే మనం రాజమండ్రి నుంచి ఇటు విజయవాడ దాటి గుంటూరు వైపుకి వెళ్ళేటప్పుడు గమనించినట్లయితే పెద్దవుటుపల్లి వద్ద ఒక టోల్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ టోల్ గేట్ మంగళగిరి దాటాక కాజా దగ్గర ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడా కూడా టోల్ గేట్ ఉండదు. కానీ ఇప్పుడు విజయవాడ నుంచి ఒక వ్యక్తి గన్నవరం దాటి కొంచెం ముందుకెళ్ళాక ఆగాలి అనుకుంటే ఈ లోపే 20 కిలోమీటర్స్ అయిపోద్ది. సో ఖచ్చితంగా అతను టోల్ చెల్లించాలి. ఇప్పుడైతే టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడ టోల్ గేట్ లేదు కాబట్టి. కానీ ఎప్పుడైతే 21 కిలోమీటర్కి వెళ్తాడో ఆటోమేటిక్గా ఇక్కడ టోల్ కట్ అవుతుంది. అలాగే ఇటు గన్నవరం నుంచి మంగళగిరి వరకు ట్రావెల్ చేశారనుకోండి, మంగళగిరి నుంచి విజయవాడ వచ్చే వరకే ఆటోమేటిక్గా ఇది పూర్తిగా 20 కిలోమీటర్స్ అవుతాయి. మంగళగిరి నుంచి గన్నవరం వరకు వెళ్ళాలన్నా, గన్నవరం నుంచి మంగళగిరి వరకు వెళ్ళాలన్నా ఇప్పుడైతే టోల్స్ లేవు. కానీ ఇది అమల్లోకి వచ్చిందంటే మాత్రం వీళ్ళకి కూడా టోల్ కట్ అవుతుంటుంది, హైవేల మీద ట్రావెల్ చేయలేరు. సో ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయి.